UI మీ పిల్లలకు జాతి ముద్రని పిల్లలపైన వేయించుకోవాలని ఇది సర్కార్ వారి ఆదేశం. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తన స్టైల్లో కొత్త కోడల్లో ఫ్యూచరిస్టిక్ ఫిలిం UI అనే పేరుతో దర్శకత్వం వహిస్తూ హీరోగా కొత్త చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. మరియు మొబైల్ ఫోన్స్ ని సర్కారు వారు ఉచితంగా పంచుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన పలు భాషల్లో విడుదల కానుంది. ఇటు తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా UI చిత్ర యూనిట్ ఉపేంద్రతో పాటు గీతా ఆర్ట్స్ సమర్పకులు SKN డైరెక్టర్ బుచ్చిబాబు తదితరులు హైదరాబాద్లో మీడియా ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగిందని, లేదు ఇండియా కాదు వరల్డ్ నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కో సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అన్నారు. 1500 crores అలాగే 2000 ఇలా వెళ్తున్నారు. అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ఇక్కడ సినిమా తీసే విధానం చాలా బాగుంటుందని, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ సినిమా తీసేందుకు కష్టమైనా కష్టపడతారని అన్నారు. చిన్న ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు, అంత ఇచ్చారు. అది నేను ఉపేంద్ర. తాను కూడా 90ల్లో చిరంజీవితో సినిమా చేయాలని ఏడాది పాటు స్క్రిప్ట్ పట్టుకొని తిరిగాను, కానీ కుదరలేదని, స్క్రిప్ట్ విషయంలో ఇంకా కష్టపడాలని తెలిసిందన్నారు. చిరంజీవి గారితో కలిసి ఫిల్మ్ చేయాలని 1 year ట్రావెల్ చేశాను. 1 year స్క్రిప్ట్ గిఫ్ట్ అన్ని చేసి. తెలుగు నటులు సంభాషణలు కథ గురించి ఎంత లోతుగా ఆలోచిస్తారో ఆ సమయంలో నాకు అర్థమైంది. ఒక్కొక్క సీన్ ఫ్రేమ్ 100 సార్లు చెక్ చేసుకుని రాసుకుంటున్నారు. డైలాగ్ ని 10 సారి కాదు 100 times థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. నేనేమో అలా ఏదో ఒకటి టపటపా రాసేసుకుని తీస్తున్నాను. అలా చాలా కష్టపడ్డారు కాబట్టే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు. అప్పటి నుంచి స్క్రిప్ట్ రాసే విధానంలో మార్పు వచ్చిందన్నారు. అందుకే ఆయన మెగాస్టార్. ఇప్పుడు టాలీవుడ్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. లేదు ఇండియా కాదు వరల్డ్ నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్ 1000 కోట్ల నుంచి 2000 కోట్ల కలెక్షన్స్ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమ వెళుతుంది. 1500 crores అలాగే 2000 ఇలా వెళ్తున్నారు. అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ప్రతిభను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. అందులో నేను ఒకడిని. చిన్న ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు, అంత ఇచ్చారు. అది నేను ఉపేంద్ర. బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన చూసి ఆశ్చర్యపోయా. ఆయనకు అదే తొలి సినిమా అని నమ్మలేకపోయా. మీ ఫస్ట్ ఫిలిం అంటే నేను షాక్ అయిపోయాను. యాక్చువల్లీ ఉపేంద్ర చూసి చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా ఆ సినిమాను తీశారు. ఇప్పుడు రామ్ చరణ్ తో చాలా పెద్ద సినిమా తీస్తున్నారని పొగిడారు. ఇంకా నెక్స్ట్ ఫిలిం ఏమో చేస్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అది రామ్ చరణ్ గారితో. ఇక SKN వారి బేబీ సినిమా చాలా బాగుందని, తనకు చాలా నచ్చిందని మెచ్చుకున్నారు. అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీకు, అది ఎప్పుడు ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు? ఇక UA సినిమా చాలా అద్భుతమైన కాన్సెప్ట్తో ఉంటుందని, ఇందులో కథనాన్ని డీకోడ్ చేయడం ప్రేక్షకులకు ఒక ఛాలెంజ్ లాంటిదని, ఇది రెగ్యులర్ సినిమాలా రెగ్యులర్ విలన్ టైప్లో ఉండదు అంటూ పేర్కొన్నారు. రెగ్యులర్ ఫిలిం చూసేలాగా ఉండదు ఇది. ఫస్టే ఒక చెప్తున్నాను, తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకోద్దండి. ప్రభాస్ కల్కి మైథలాజికల్ స్టోరీని చూస్తే UAలో సైకలాజికల్ స్టోరీని చూస్తారని ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారన్నారు. ఇక తాను ఎప్పుడో తీసిన సినిమాలను ఇంకా తెలుగు ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని, ఇలాంటి అభిమానం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.